టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. మేడం టొసాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం విదితమే. తన మైనపు విగ్రహంతో కలిసి రామ్ చరణ్ ఫోటోలకు పోజులు ఇచ్చారు. రామ్ చరణ్ తన పెడ్డా గ్రైమ్తో కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫోటోలు వీడియోలు నెట్టంట వైరల్ అవుతున్నాయి. అయితే టొసాడ్స్ చరిత్రలో పెంపుడు కుక్కతో ఓ సెలబ్రిటీ వాక్స్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నది తొలిసారి అంటున్నారు విషయం మనకందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ ఉపాసన కూడా పాలు పంచుకున్న విషయం తెలిసిందే. చరణ్ స్వయంగా తన చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని లాంచ్ చేసిన విషయం విదితమే. ఇకదలా ఉండగా రామ్ చరణ్కి దక్కిన ఈ అరుదైన గౌరవంపై ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించిన విషయం తెలిసిందే. అదే తాజాగా ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు తాజాగా రామ్ చరణ్కి ఒక స్పెషల్ కాల్ చేశారట. ప్రశంసలు కురిపించారట మోడీ గారు. దీంతో ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పెద్ద సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా వచ్చేటది రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇటీవలే గేమ్ చేంజర్తో మన ముందుకు వచ్చిన రామ్ చరణ్ ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోవడంతో తదుపరి సినిమా పెద్ద సినిమాపై అంచనాలు అదిరిపోయే స్థాయిలో ఉన్నాయి.